రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఫామ్ హౌస్లో కోళ్ల పందాలపై 3 గంటలుగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. గత నెల 11న తొలకొట్ట శివారులో ఆయన ఫామ్ హౌస్లో కోళ్ల పందాలు జరిగాయి. దీనిపై గేమింగ్ యాక్ట్, యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. పోచంపల్లిని నిందితుడిగా చేర్చి నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీంతో విచారణకు ఆయన హాజరయ్యారు. కోడి పందాలపై పోలీసులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణపై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, మొయినాబాద్లోని తోలుకట్టలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన గత నెల చూసినట్టయితే 11వ తేదీన జరిగినటువంటి ఫామ్ హౌస్లో ఓవైపున కోడి పందాలు, మరోవైపున క్యాసినోకు సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగినటువంటి క్రమంలోనే ఇటు పోలీసులు, సైబరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్ఓటి పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం దాడులు చేసినటువంటి క్రమంలోనే అప్పుడు క్యాసినో, అదేవిధంగా ఇందులో కోడి పందాలు నిర్వహణ కొనసాగినటువంటి క్రమంలో 60 మందిని అరెస్ట్ చేశారు. 30 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ కోడి పందాలకు ఉపయోగించినటువంటి కత్తులను, వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నిటిని కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. ఆ తర్వాత చూసినట్టయితే ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి నిర్వహణ ఎవరు చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి యజమాని ఎవరనేది పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇందులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దీని యజమాని అంటూ కూడా విచారణలో బయటపడింది. అంతేకాకుండా ప్రస్తుతం అంటే ఈ లీజుకు సంబంధించినటువంటి అంటే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొదటగా ఈ విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నుంచి ఒక న్యాయవాది నుంచి ఒక రిప్లై ఇచ్చారు. ఆ ఫామ్ హౌస్ అంతా కూడా తనదే, కాకపోతే తాను లీజుకి ఇచ్చానంటూ కూడా మొదట అడ్వకేట్ ద్వారా కూడా సమాచారాన్ని అందించారు. ఏదైతే అడ్వకేట్ ద్వారా సమాచారాన్ని అందించినటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పూర్తికి సంబంధించినటువంటి సమాచారం అందులో లేకపోవడంతో కూడా రెండోసారి ఆ వ్యవహారం పైననే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నేరుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాల్సిందంటూ కూడా రెండోసారి నోటీసులు జారీ చేసిన క్రమంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు 12 గంటల ప్రాంతంలో ఆయన హాజరయ్యారు. సుమారుగా 3 గంటల పాటుగా సుదీర్ఘంగా విచారణ కొనసాగుతూ ఉంది. అయితే మొత్తం ఈ ఫామ్ హౌస్ ఎపిసోడ్ చూసినట్టయితే ఓవైపున కోడి పందాలు, మరోవైపున క్యాసినోకు సంబంధించిన నిర్వహణ కొనసాగుతుంది. దీనిలో చూసినట్టయితే ఇదంతా కూడా వ్యవసాయ క్షేత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఫామ్ హౌస్ నిర్వహించడం, దీనికి సంబంధించినటువంటి కరెంటు సంబంధించినటువంటి విద్యుత్ ఉపయోగము, మరోవైపున చూసినట్టయితే ఇందులో చాలా ఏళ్ల నుంచి కూడా క్యాసినో, అదేవిధంగా కోడి పందాల నిర్వహణ కొనసాగుతుందంటూ ఓవైపున ఆరోపణలు వెలువెత్తుతున్న క్రమంలో పోలీసులు ఇప్పటివరకు జప్తు చేసుకున్నటువంటి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చూసినట్టయితే ఇందులో భూపతి రాజా అనే వ్యక్తి గత సంక్రాంతి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఫామ్ హౌస్ వేదికగానే పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు, అదేవిధంగా క్యాష్ను నిర్వహించారు. ఇందులో బడా బాబులకు సంబంధించినట్టు చూసినట్టయితే బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వారు, పొలిటికల్ లింకుతో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో ఈ క్యాసినోతో పాటుగాను కోడి పందాల నిర్వహణలో పెద్ద ఎత్తున బెట్టింగ్లు పాల్పడ్డారనే వ్యవహారం పైన ఎస్ఓటి పోలీసులు ఇప్పటికే ఎవిడెన్స్లు అన్నిటిని కూడా జప్తు చేశారు. ఈ క్రమంలో చూసినట్టయితే మరి ఇది పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కాబట్టి ఇది ఎన్నాళ్ళ నుంచి వాళ్లకు లీజుకి ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి లీజుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా ఈ కోడి పందాలు కావచ్చు, అదేవిధంగా ఓవైపున క్యాసినోకు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి వ్యవహారం మీకు తెలుసా, అంతేకాకుండా లీజుకు తీసుకున్నటువంటి ఓనర్లు గత ఎన్నాళ్ళ నుంచి కూడా ఇందులో ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారనే విషయాలపైననే ప్రధానంగా మొయినాబాద్ పోలీసులు ఇప్పటివరకు చూసినట్టయితే గేమింగ్ యాక్ట్ 3 and 4 సెక్షన్లతో పాటుగాను, అదేవిధంగా 1960 యానిమల్ యాక్ట్ సెక్షన్ 11 కూడా ఇందులో ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని
సుదీర్ఘంగా ఇప్పటి వరకు చూసినట్టయితే 3 గంటల పాటుగా పలు కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే 165A సంబంధించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో తోల్కట్టాలో ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా లీజు సబ్ లీజుకు సంబంధించినటువంటి వ్యవహారాల ఎపిసోడు, అదేవిధంగా ఓవైపున ఈ గేమింగ్ యాక్టుతో పాటుగాను ఈ యానిమల్ యాక్ట్ ఏదైతే జంతువులను క్రూరంగా హింసించే సంబంధించినటువంటి ఏదైతే ఈ కోడి పందాలకు సంబంధించి వాటికి కత్తులు కట్టి ఇందులో జూదం ఆడే వ్యవహారం పైన కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందులో బెట్టింగ్లకు పాల్పడ్డ వ్యవహారం పైన కూడా పోలీసులు పలు సెక్షన్లకు సంబంధించి ఇప్పటికే కేసులు కట్టారు. కాబట్టి దానిపైన కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇచ్చేటువంటి వివరణ ఏ విధంగా ఉంటుంది, ఇప్పటివరకు పోలీసులు పలు ఎవిడెన్స్లన్నింటిని కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి వాటి ప్రకారం కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఇంకా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఒకవేళ పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏ విధమైన ఆన్సర్ చేస్తారు, అదేవిధంగా మరి పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు దాటవేస్తారా, లేకుంటే ఈ ఏదైతే ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా సరైనవని చూపుతారా, లేకుంటే మరి దానిలో ఏమైనా లోపాలు ఉంటే పోలీసులు ఫర్దర్ సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు ఇంపోజ్ చేసినటువంటి యాక్ట్ల ప్రకారంగా మరి శ్రీనివాసరెడ్డి పైన యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా కొంతవరకు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా 3 గంటల పాటు కొనసాగుతున్నటువంటి విచారణలో ఆయన వెంట కూడా ఇప్పటికే ఓవైపున రమేష్ రెడ్డి, మరోవైపున భూపతి రాజా ఇద్దరు కూడా ఈ విచారణను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో మరి మొయినాబాద్ పోలీసులు శ్రీనివాసరెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది కూడా చూడాల్సినటువంటి అంశం.